బద్వల్ సిద్ధవటం రోడ్ సగిలేరు ఒడ్డున నూతనంగా నిర్మించిన స్నానాల ఘాట్ వంకెలి పోల్రెడ్డి మరియు బ్రదర్స్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి గారు విచ్చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని ఘాట్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సుందర్ రామరెడ్డి, ఎంపీపీ రామసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ పోలిరెడ్డి, బాలమున్ రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్ బాబు, వీరారెడ్డి, శ్రీనివాస్, రఘురాం రెడ్డి, నారాయణ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయినారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు సైడ్ రాను మీరు ముందుకు రా ఎన్నికరా అందరినీ అయిపోయినాక సైడ్ తిరగమని కవర్ సార్ పిలుచు సార్ సుబ్బయ్య స్వామి కర్ర దిక్కులా మట్టిపోయాలంతా అందరూ ముగ్గురు పట్టుకొని చెప్పుతురు ఒకసారి వెలిగిస్తాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాదాయికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే హిరణ్యపాత్రమదోహ పూర్ణం ధాతే మధువ్యసానేతి గంగమ్మ దేవతాభ్య నమో నమః. लक्ष्मी नारायणाभ्य नमः वाणी हिरण्यगर्भाभ्य नमः वृषभरंध्राभ्य नमः कन्या भास्कराभ्य नमः माधवपुत्रभ्य नमः अग्ने नमः सर्वेभ्यो महाजनेभ्यो देवी देवताभ्य नमो नमः. ओम देवताभ्य नमो नमः. मनस्वदर्भवे दिव्येना गंगा आग्रे सर्वदेवानां तोपोऽयं प्रतिपश्यतां वेदवन्नं सम्भूतं नादरूपं निरामयम् अज्ञानसीमार्थं घण्टानादं स्थापयामि. साजं देवक्षं वेदमयनायतं ब्रह्मणानवन्दनं देवं तैलोक्यमापः भक्तादीपं वैक्षामि देवाय परमात्मने रायमां मार्गार्घोरदिव्ययोते नमोऽस्तुते. ॐ धूपमाग्रापयामि साक्षादीपं सन्दर्शयामि धूपधूपानन्दपरः नारायण परब्रह्म आत्मं नारायण परः सर्वं दस्यते श्रूयते भवः अनन्तमविगं कविगं समुद्रेऽन्तं विश्वगं पद्मकोशापतिकाधं बुधाक्षापतमुखं रानिष्ठापतिश्चायस्वादेवरन्दोन्द्राय नमः जयोद्ग्रे नमः श्रे नमः श्रेभ्यो नमो नमः. ఓం శ్రీమాన్ पंचवेदात्मारः भवोदात्माचारत्मनामयं विश्वकर्मा जगन्नाथं विश्वकर्मा जगन्नाथ विश्वदेवताभ्य नमो नमः. ओम महागणाधिपति देवताभ्य नमो देवीं वाचमजन्त देवास्तं विश्वरूपाः
పశువు వదంతి స్థానం మంత్రే సముద్రం జాన ధేనుర్భాగస్మాన్ నృపతిష్ట ఏదోయం ముహూర్తస్తు ముహూర్తస్తు ఏదముదయాలి సూర్య దేవ నవానాం గ్రహాణం ఏఘాతం అనుకూలితా బలిసిద్ధిరస్సు ఓం మహాగణాధిపతే దేవతాభ్య నమో నమః ఓం గణానాం త్వా గణపతి గుంభవామహే కవిం కవీనామవస్తవస్తం దేశరాజం బ్రహ్మణస్వదాన సున్నదే సాధనం ఓం మహాగణపతే దేవతాభ్య నమో నమః. తీసుకున్నారా? ఊర్ధ్వం దిగాద్వేస్తం శంనో అస్వదిపదే చందోస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వదోరత్వా అత్యదశాదశాంగులం పురుష ఏవేదికం సర్వం యద్భూతమచ్చవయం ఉదామ్రశేషాయః యదన్నేనాద్విరోహదేయతావాయషమయమా జయ గుచ్చపురుషः పాదోస్వా భూతాని త్రిపాదస్యామృతం దివాస్యామృతం దేవతాభ్య నమో నమః. వేదావేదం ముందుకు రండి సార్, కొద్దిగా ముందుకు రండి. మీరు ఇక్కడ చూడండి సార్, ఫోటో సార్ రెడీ సార్. సార్ ఇక్కడ చూడండి. కట్ చేయండి. అసలు లేటు మాది కాదు. మీరు వచ్చి ఫాస్ట్ ఎనికొచ్చి సరే మీరు దేవతాభ్య నమో నమః. ఓం దేవతాభ్య నమో నమః. ఓం నిరణ్యవర్ణాం హరిణీం సువర్ణసుధాం చంద్రాం జాతవేదమమావహ జాతవేదలక్ష్మీం వనపగామద్రీం దేవీం భూత్వే శ్రియాం విష్టాం ధామునే ఆదిత్యవర్ణోదేభ్యో నమో నమః. ఓం సహస్రశీరుషా పురుషः సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వదోరుత్వా అత్యదశాదశాంగులం పురుష ఏవేదికం సర్వం యద్భూతమిచ్చవోభిం బుధామృతశేషానః యదన్నేనాతిరోహతి ఏతావాయస్య మహిమా ఛాయా ఉచ్చపౌరుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవపురుషः పాదోస్యాసన భవతు తస్మా విరాయిచ్యాత విరాధోచ్చదిచ్చద పశ్చాత్ భూతి భవంతు నః యత్పురుషేణ అభిసాహ దేవాయజ్ఞం తన్వానః ఈశ్వరదేవతాభ్య నమో నమః. ఓం వనస్పతిర్భవే దివ్యేన స్నాగ్రే సర్వదేవానాం ధూపోయం బలిగుష్యతాం వేదాధర్మం సంభూతం నాదరూపం నిరామయం అజ్ఞానసినార్థం ఘంటానాదం స్థాపయామి. ఓం ధవల నిర్యావలవస్వాక్ష పుష్పనీ గృహస్వైవేదాస్థాన ముందం మసః నారికేల ఫలోదకేన స్నపయామి. ఓం దేవతాభ్య నమో నమః. ఇక్కడే సార్ ముందల్లా ఇంకా రెడీ చూడండి సార్, ఒకసారి చూడండి. రెడీ తాడు పట్టుకొచ్చా
తినట తినట సంవత్సరానికి ఇక్కడికి మన తెలుగుగానే వచ్చిన మన ముఖ్య అతిథులు డిసి గోవిందరెడ్డి మన ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా మన చైర్మన్ రాజగోపాల్ గారికి, ఎంపీపీ రామసుబ్బారెడ్డి గారికి, మాజీ చైర్మన్ గురుమోహన్ గారికి, అదేవిధంగా మాజీ మండల అధ్యక్షుడు బాలముడి, ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. ఇది ఎన్నో చాలా రోజుల నుంచి ఆ పక్క మేము పొలాలు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ కార్తీక మాసం రోజు ప్రతి సోమవారము ఈ మహిళలు వచ్చి దీపాలు పెట్టుకోవడానికి సరైన వసతి లేక ఆ బుడతలో పెట్టుకుంటా చాలా ఇబ్బంది పడ్డం నా కళ్ళారా నేను చూసి గత 6-7 సంవత్సరాల కింద సరే ఇలాంటి ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నా. ఎందుకంటే మనకు కార్తీక పురాణంలో చాలా బాగా చెప్తున్నాం. ఏం చెప్తారంటే కార్తీక సోమవారం 4 సోమవారాలు కూడా నది స్నానం చేసి ఒక తులసి చెట్టు కానీ లేదా ఒక శివలింగం దగ్గర కానీ ఒక బిల్వవృక్షం కానీ ఇట్లా పెట్టి దండం పెట్టుకుంటే మనం ఎన్నో చేసే, ఎందుకంటే ఈ జీవప్రయాణంలో చేసే ఎన్నో పాపాలకి ఒక విముక్తి కలిగి మళ్ళీ ఈ జన్మంటూ కూడా లేకుండా పోతుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పడం కూడా నేను కొద్దిగా చదవడం జరిగింది. రెండోది వచ్చేసి మనకు రావడం కూడా ఈ జలాలు కృష్ణా జలాలు మనకి, ఎందుకంటే శ్రీశైలం నుంచి రావడం కాబట్టి ఖచ్చితంగా మనకి కృష్ణా జలాలతో సమానమే. కాబట్టి ఇదేదో నాకు ఒక మంచి ఆలోచన అని నాకు చాలా రోజుల నుంచి కోరుకున్నది. ఆ కోరిక నేను నా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేసేదానికి అందరూ కూడా నాకు సహకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు, తర్వాత కార్తీక మహిళా భక్తులు ఇట్లా వచ్చి ఈ దీపాలు పెట్టుకోవడము, వాళ్ళ దీపాలు పెట్టుకున్నప్పుడు నాకు కూడా ఎంతో కొంత ఒక సంతృప్తి కలగడం జరుగుతూ ఉంది. కాబట్టి నాకు ఈ కోరిక నెరవేర్చడం చాలా నాకు ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మీ అందరూ ఆధ్వర్యంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చేందుకు పేరున ఈ అవకాశం నాకు కల్పించిన భగవంతుని మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ స్వామి శరణయ్యప్ప. సాంప్రదాయాలు కూడా మనకు ఉండేటి. నిజానికి బద్వేల్ పట్టణం టౌన్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి భవిష్యత్తులో బద్వేల్ మండలానికి సంబంధించిన వాళ్ళే కాకుండా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చాలా దగ్గరగా ఉండేటువంటి మరి ఒక అవకాశం నిజానికి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఈ సగిలేరు నిజానికి మనకు అతి పవిత్రమైనది మన బద్వేల్ నియోజకవర్గానికి. మిగతా వాళ్ళకు కృష్ణా గోదావరి ఎక్కడో సర్కార్ ఏరియాలో ప్రవహిస్తున్నప్పటికీ కూడా మనకు కూడా పెన్నా కుందు ఉన్నప్పటికీ కూడా మన బద్వేల్ నియోజకవర్గానికి సగిలేరు. ఒకప్పుడు పూర్వం ఈ సగిలేరు అక్కడ కలసపాడు దగ్గర నుంచి ఇక్కడ అట్లూరు మండలం వరకు మన 7 మండలాల్లో మరి ఈ ఏరు వ్యాప్తి చెందింది. ఒకప్పుడు ఈ సగిలేరు కూడా ఎండిపోయి ఎక్కడ కూడా నీళ్లు లేకుండా ఉండే పరిస్థితి. తర్వాత మనకు బ్రహ్మసాగర్ ఈ రిజర్వాయర్ వచ్చిన తర్వాత ఈ సగిలేరు ఖచ్చితంగా పారాలి అనేది మనందరి ఉద్దేశం. ముఖ్యంగా మనం ఈ సగిలేరు మీద ఇంకా అక్కడ మనందరం కూడా జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయం మనందరికీ ఉంది. మనందరం కూడా ఈనాడు సమాజంలో పెను మార్పుల వల్ల మరి కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న కుటుంబాలు అయిపోయాయి. చాలా వరకు కూడా ముఖ్యంగా పెద్ద టౌన్లలో అయితే కుటుంబానికి 2 మాత్రమే కుటుంబంలో ఉంటున్నారు చిన్నపిల్లలు. ఒకప్పుడు మనం అంతా కూడా కలిసికట్టుగా అంతా కూడా కుటుంబాలు ఉండేటి. 10-15 మంది
ప్రతి కుటుంబంలో ఉండేవాళ్ళు, ఆప్యాయంగా ఉండేటువంటి మన చిన్న రోజులన్నీ కూడా మరి అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ మనందరికీ ఉండాలి అంటే మనమంతా కూడా కుటుంబ వ్యవస్థ మనందరికీ పటిష్టంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే మనమంతా కూడా పండుగలు కానీ మన పూర్వీకులు ఏర్పరిచినటువంటి ఈ పండుగలను మనం ఖచ్చితంగా చేసుకోవాలంటే మనందరం ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం టౌన్లలో ఎక్కడున్నా కూడా ఇంట్లో నలుగురు ఉంటే 4 మొబైల్ ఫోన్లు ఉంటాయి. ఎవరు మొబైల్ ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. యూట్యూబ్లో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేనటువంటి విషయం. అట్లీస్ట్ ఇప్పుడు ఇలాంటి ఒక ఘాట్లు మనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏదైనా పవిత్ర మాసంలో